రోజా గారు మాత్రం చీప్ పాలిటిక్స్కి అలవాటు పడ్డారు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న వేసిన కామెంట్స్ ప్రజెంట్ వచ్చేసి చాలా వైరల్గా మారుతున్నాయి. ఈమె అసలు గోశాలలో గోవులు చనిపోయినాయి అని చెప్పి ధర్నా చేయడానికి పోయి ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదా అని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడినట్టయితే అనిపిస్తుంది. అనిపించడమే కాదు, చాలామంది జనాలు చీ కొడుతున్నారు. ఆల్రెడీ వైసీపీ 11కి పడిపోయింది, 11 సీట్లకు పడిపోయింది, ఇంకా ఆయనకు బుద్ధి రాలేదని చెప్పేసి కూడా తిట్టే వాళ్ళు తిడుతున్నారు. ఎందుకు అంటే వీళ్ళు రౌడీజం నోర్ అనేది బాగా పెంచి మాట్లాడడం అనేది అలవాటు అయిపోయింది. సో సేమ్ ఇప్పుడు అపోజిషన్, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళని కరెక్ట్గా క్వశ్చన్ చేయడం కానీ, కరెక్ట్గా వాళ్ళ తప్పులు వెతకడం కానీ వీళ్ళకి అసలు రానే రాదు, అయినా మాట్లాడడానికి రాదు. నోరు తెరిస్తే బూతులు తిట్టడం తప్ప ఇంకా ఏమీ ఉండదని చెప్పేసి ఆల్రెడీ వేసుకునే వాళ్ళు వేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈమె నిన్న గోశాలలో గోవులు తెచ్చిపోయినాయి, అది తెచ్చిపోయిన ధర్నా చేయడానికి పోయింది. కానీ అక్కడ ఏం మాట్లాడిందంటే, పవన్ కళ్యాణ్ నువ్వు తప్పు చేసినావు, స్వామివారిని నువ్వు అవమానించినావు, అందుకే నీకు రీసెంట్గా దెబ్బ తగిలింది కదా గట్టిగా అని చెప్పేసి మాట్లాడింది. రీసెంట్గా అంటే మార్క్ శంకర్కి సింగపూర్లో అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డాడు కదా, అది గుర్తుకు చేస్తుంది అన్నట్టు ఈ అమ్మ. ఏమని అంటే, నువ్వు కలియుగ శ్రీనివాసుని నువ్వు కూడా చేసినావు, నువ్వు కూడా మీరు తప్పు చేస్తున్నారు, మీరు మోసం చేస్తున్నారు, మీరు దాచిపెడుతున్నారు, గోవులు తెచ్చిపోయినాయి, నువ్వు దెబ్బతిన్నావు అని చెప్పేసి అట్లా మాట్లాడింది. అట్లనే చంద్రబాబు నాయుడిని కూడా 2003లో అలిపిరి దగ్గర నక్సలైట్ పిలిచిరు, అక్కడ గ్రానైట్ పిలిచిరు అన్నట్టు. సో ఆ విషయం కూడా ఇక్కడ మాట్లాడుతుంది ఈమె. సో చూడండి, అంటే మీకు ఎంతసేపు చిన్నపిల్లల్ని రాజకీయంలోకి రావడం కరెక్టా? ఇప్పుడు మార్క్ శంకర్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగాలి?